ఏంద్ర ఆటో డ్రైవర్ అని చెప్పి అందరూ హౌలేను ఏంద్ర వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నా చెప్పిన అర్థం కాదు. నేను వాళ్ళ నంబర్ రిఫరెన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళకి ఒకసారి ప్రూఫ్ పంపు కదా, లేదంటే వాళ్ళ ఇంటికి పట్టు రా కదా, నీ ఎంప్లాయీ పంపు ఒకసారి, నీ ఐడి కార్డు పంపు ఒకసారి, నీ ఐడి కార్డు పంపురా. అరే నువ్వు అరే చెప్తున్నా కదా, నువ్వు నిజమైన అయితే నీ తరపున ఏం తప్పు లేకపోతే నీ నిజంగా వాళ్ళ నంబర్ ఇచ్చి ఉంటే రా కదా, ఆన్ గ్రౌండ్ లోకి రా కదా, మాట్లాడదాం కదా. నువ్వు ఎందుకు ఆనకాలో ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళకి ఎట్లా? అరే అవులాకు నాకు మాటలు మంచిగా రాని. అరే నువ్వు కానీ అరే నువ్వు సాఫ్ట్వేర్ కదా, నీ ఐడి కార్డు పెట్టండి పెడతావురా. నా ఐడి కార్డు అరే అవులేదా, నా ఐడి కార్డు లేకుండా నాకు లోన్ ఇచ్చావురా? ఏం మాట్లాడతావు? బేవకూఫ్ మాటలు మాట్లాడతావు. నా డాక్యుమెంట్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఏం బేసిక్ ఏం లేకుండా నాకు లోన్ ఇచ్చావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. థర్డ్ పర్సన్ కాల్ చేసి మీ నంబర్ రిఫరెన్స్కి ఇచ్చాడని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. ప్రూఫ్స్ అడిగితే ఇవ్వట్లేదు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. హలో అన్న, చెప్పండి. నువ్వు ఆటో డ్రైవర్ అంట కదా? నువ్వు ఆటో డ్రైవర్ అంట కదా? ఆటో డ్రైవర్ ఎందుకు నాకు అర్థం కాదు. ఎవరు వాడు చెప్పాడు? వాడు ఆయననే చెప్తున్నాడు. ఏమో కొంచెం మీరు హలో 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 అరే హౌలే ఏమంటున్నావు? అరే ఏమంటారా ఆటో ఏమైంది అదే వాళ్ళ నంబర్ ఏమైంది ఆటో డ్రైవర్? అరే నువ్వు ఇయ్యాల చెప్తావా నేను డ్రైవర్ అని? నేను ఆటో డ్రైవర్ అని చెప్పి అందరూ హౌలేను ఏంద్ర వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నా చెప్పిన అర్థం కాదు. నేను వాళ్ళ నంబర్ రిఫరెన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళకి ఒకసారి ప్రూఫ్ పంపు కదా, లేదంటే వాళ్ళ ఇంటికి పట్టు రా కదా, నీ ఎంప్లాయీ పంపు ఒకసారి, నీ ఐడి కార్డు పంపు ఒకసారి, నీ ఐడి కార్డు పంపురా. అరే నువ్వు అరే చెప్తున్నా కదా, నువ్వు నిజమైన అయితే నీ తరపున ఏం తప్పు లేకపోతే నీ నిజంగా వాళ్ళ నంబర్ ఇచ్చి ఉంటే రా కదా, ఆన్ గ్రౌండ్ లోకి రా కదా, మాట్లాడదాం కదా. నువ్వు ఎందుకు ఆనకాలో ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళకి ఎట్లా? అరే అవులాకు నాకు మాటలు మంచిగా రాని. అరే నువ్వు కానీ అరే నువ్వు సాఫ్ట్వేర్ కదా, నీ ఐడి కార్డు పెట్టండి పెడతావురా. నా ఐడి కార్డు అరే అవులేదా, నా ఐడి కార్డు లేకుండా నాకు లోన్ ఇచ్చావురా? ఏం మాట్లాడతావు? బేవకూఫ్ మాటలు మాట్లాడతావు. నా డాక్యుమెంట్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఏం బేసిక్ ఏం లేకుండా నాకు లోన్ ఇచ్చావు. చెత్త మాటలు మాట్లాడతావు ఏం రా నువ్వు? కొద్ది కామన్ సెన్స్ గిట్ లేదు నీకు. రికవర్ ఏజెంట్ నువ్వు ఏం పని చేస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు సాఫ్ట్వేర్ ఐడి కార్డు పెట్టా. సాఫ్ట్వేర్ ఐడి కార్డు పెడతారా? నీ ఎంప్లాయీ ఐడి పెట్టరు ఒకసారి. నువ్వు ఐడిఎఫ్సి బ్యాంక్ అని చెప్తున్నావు కదా, ఏ బ్యాంక్ చెప్పరా? నువ్వు ఏ బ్యాంక్? సాఫ్ట్వేర్ నువ్వు ఏ బ్యాంక్? నువ్వు ఏ బ్యాంక్ చెప్పు? నువ్వు ఏ బ్యాంక్ చెప్పు? బ్యాంక్ చెప్పు. ఐడిఎఫ్సి మరి ఇందాక ఐసిఐసి అని చెప్పిన వదిరా హౌలే. అరే ఇగో నీ ఐడిఎఫ్సి బ్యాంకు ఐడిఎఫ్సి. అరే నువ్వు సాఫ్ట్వేర్ అయితే లోన్ ఎందుకు తీసుకున్నారా? అరే హౌలేగా సాఫ్ట్వేర్ కు డబ్బులు అవసరం ఉండే. అరే ఏం మాట్లాడుతారు? అందుకే నీకు ఎవరు జాబ్ ఇచ్చేవాడు మన తన్నలు పట్టుకుని ఫస్ట్. నీకు బేసిక్ సెన్స్ లేదు, నీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఎవరు లోన్ తీసుకుంటే తెలియదు, ఎవరిది డిఫాల్ట్ అయితే తెలియదు. నీకు నంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేస్తున్నావు, రిఫరెన్స్ ఏమైంది షూరిటీ పెట్టని చెప్తున్నావు, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు. తప్పు కదా అది. అరే అది కాదురా పాయింట్ హౌలే. నేను ఇప్పుడు ఇందాక వాళ్ళకి కాల్ చేసినావు కదా, వాళ్ళకు ఎట్లా కాల్ చేసినావు, వాళ్ళ నంబర్ ఎవరిచ్చింది చెప్పు కదా. నేను ఇందాక వాళ్ళు కాల్ చేశారు కదా, వాళ్ళ నంబర్ నేను ఇచ్చినట్టు ప్రూఫ్ అని చెప్తున్నావు కదా. నేను రిఫరెన్స్ ఇచ్చాను చెప్తున్నావు కదా వాళ్ళకి. ప్రూఫ్ అమ్ము నాకు ఏదో దగ్గర. అరే గాళ్ళ మాటలు మాట్లాడరా నీవు? దగ్గర ఉండి దౌడ బలకొడతా, అర్థమైందా? సోడియాన్లోకి వస్తే నాకు అర్థం కాదు. ఏ బ్యాంక్ అరే లోన్ పక్కన పెట్టరా హౌలే. వాళ్ళ నంబర్ ఎవరు ఇచ్చారు రిఫరెన్స్ గా చెప్పు కదా ఫస్ట్ నాకు. అరే ఎవడో ఇచ్చిండు కదా, నేను ఇచ్చినట్టు ఒక్క ప్రూఫ్ పంపినా నేను మొత్తం పేమెంట్ చేస్తా అని చెప్తున్నా కదా. నేను రిఫరెన్స్ నాకు ఇంటి పక్కన ఇస్తా, లేకపోతే నా ఫ్రెండ్ ఇస్తా, నాకు ఎక్కడో సంబంధం లేదు. రిఫరెన్స్ ఎందుకు ఇస్తా నేను చెప్పు. అరే నువ్వు లోన్ కట్టుకోవచ్చు. అరే నువ్వు ఇట్లా వేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. పేమెంట్ అర్థమైందా? పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. పేమెంట్ ఇది వింటేజ్ లో క్లోజ్ అయిపోతుంది. ఇష్టం చెప్తున్నా. నువ్వు ఈ విధంగా కస్టమర్కి ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు వేరే వాళ్ళకి నంబర్ ఇవ్వకుండా వాళ్ళ నంబర్ ఇచ్చినా అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. మరి కలరా నువ్వు ఇచ్చిన ఒకటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇచ్చిన అదే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అరే నాకు కాల్ చేయలేదురా హౌలే. నేను మాట్లాడినా ఇందాక మేడంతో మాట్లాడినా, నీతో మాట్లాడినా. నేను కాల్లో ఉండగా నా కాంటాక్ట్ నేను యాక్సెస్ లో ఉండగా నాకు కాల్ చేయాలి కదా. వాళ్ళకి ఏదైనా కాల్ ఇబ్బంది పెడుతున్నావు. ఏమన్నది? రిఫరెన్స్ నంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కాల్ చేస్తే ఏజెంట్ గారు ఎవడో మనం టర్మినేట్ చేయని చెప్పిన. మేడం ఏమన్నది? అదంతా పాసిబుల్ లేదని చెప్పింది. నేను చెప్పిన పేమెంట్ అట్లయితే కాదు, రిఫరెన్స్ నంబర్ కాల్ చేసి ఎవరైతే రిఫరెన్స్ నంబర్ ఇవ్వకుండా మరి ఎవరైతే కాల్ చేశారో
ఇబ్బంది పెట్టారు, వాళ్ళకు టర్మినేట్ చేసి నాకు మెయిల్ రిఫరెన్స్ డ్రాప్ చేయని చెప్పిన, మెయిల్ డ్రాప్ చేయని చెప్పిన, టర్మినేట్ చేసినట్టు. మేడం ఏమన్నది పాసిబుల్ కాదని చెప్పింది, నేను పేమెంట్ కూడా పాసిబుల్ కాదని చెప్పినా కదా. పేమెంట్ చేయడానికి పాసిబుల్ కాదు నీకు. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఎంత మందికి రిఫరెన్స్. హలో బ్రో, నువ్వు లైన్లో ఉన్నావా? లైన్లో ఉన్నా. హలో, నువ్వు కాదు, ఇంకో అతను ఉన్నాడా? లైన్లోనే ఉన్నా బ్రో. ఆయన బ్రో కాదు, విని బాడుకో అని చెప్పాలి. వీడు బ్రో కాదు, వీడు దొంగనా కొడుకుడు, విని బ్రో అనొద్దు. నువ్వు ఆగు, నేను వాళ్ళకి చెప్తున్నా కదా. చెప్పురా నాయన, చెప్పు నేను వాళ్ళతో చెప్పురా నాయన, మాట్లాడుతున్నా, నీతో కాదు. చెప్పురా. హలో, చెప్పనా? ఆయన ఏమంటున్నా అంటే నాకు చాట కాదు కట్ట నీకు అంటుండు. అది నేను వీడు పెద్ద సోడి గారు, మీరు చేత కాదని చెప్పిన వీడికి మీ నంబర్ ఇచ్చాను కదా, ప్రూఫ్ పంపని చెప్తాను, పేమెంట్ చేస్తా అంటున్నా. మీ డైలాగ్ మళ్ళీ మార్చి చెప్తున్నా. హౌలా కాదు వీడు. అరే ఇప్పుడే కాదు పేమెంట్ చాట కాదన్నావు. అరే హౌలే, నువ్వు రిఫరెన్స్ నంబర్ ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ అని చెప్తున్నా కదా, పేమెంట్ ఆన్ కాల్లో వేస్తా మొత్తం. అరే నువ్వు లోన్ కట్టుకునేటప్పుడు అయితే అరే చిల్లర పనులు ఎందుకు చేసుకుంటావు నాయన? తీసుకొచ్చి మీ అమ్మ నాన్న ఏజెన్సీలో పడేశారు, బతకడం నిలవదు, ఏం చేత కాదు నీకు. ఏంద్ర నువ్వు ఇట్లా మరి ఇట్లా ఉన్నాయి, నాకు అర్థం కాదు. ఎందుకు అయింది జాబ్? ప్రపంచంలో మోడీ చాలా జాబులు పెట్టాడు రా. ఓకే, గవర్నమెంట్ కూడా చాలా జాబులు పెట్టింది. ఇలాంటి పనులు చిల్లర పనులు చేస్తున్నాయి, నాకు అర్థం కాదు. మంచిగా బతుకురా ఆయన, మీ అమ్మ నాన్నకు మంచి పేరు తేరా. మంచి పేరు తేకడం పర్లేదు, చిల్లర పేరు తేకడం అయినా మీ అమ్మ నాకు బ్యాడ్ చేయకరా. నేను అన్ని అడుగుతున్నా, నేను రిఫరెన్స్ నెంబర్ ఇచ్చుంటే ప్రూఫ్ పంపరా అని చెప్తున్నా. పోనీ ఐడి కార్డు పెట్టరా ఒకసారి చూస్తా చెప్తున్నా. ఐడి కార్డు పెట్టు కదా, నువ్వు ఐడిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీ కదా, నువ్వు పెట్టున్నా ఐడి కార్డు పెట్టు. వచ్చి నేను బ్యాంక్ వచ్చి పేమెంట్ చేస్తాను ఐడి కార్డు పెడితే. కట్ చేసిండు. జనరల్ గా ఏంటంటే ఒకటి రెండే గుర్తుంచుకోండి, మీరు సుడి పెట్టాలంటే మీరు వచ్చి సైన్ పెట్టాలి, నంబర్ ఇస్తే కాదు. ఆయన ఏమంటుందంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిండు, ఆధార్ కార్డు పెట్టిండు ఆయన, మీరు అడ్డలు చెప్తారు, ఆటో డ్రైవర్ అంటే ఆయన ట్రాలీ ఆటో అని అంటుండు. నేను ఆటో డ్రైవర్ ఎందుకు అయితే అండి, మీరు టెన్షన్ పడకండి. మళ్ళీ అంటే ఆయన ఏమంటుందంటే మీరు ఇట్లా పైసలు కట్ చేస్తే ఏం చేయాలో అది చేస్తాను నేనంటే, ఆయన అట్లానా నీ 10 లోపల నీకు మెసేజ్ వేసాడు పైసలు లేనట్టు అని అంటుండు. రాదండి టెన్షన్ పడకండి. మీ అకౌంట్లోకి నుంచి రూపాయి కరెక్ట్ కాదు, ఓకేనా. నా నంబర్ ఉంది కదా, మీరు ఒక పని చేయండి, మీరు ఒక నంబర్ ఉంది కదా, మీరు అవసరం ఉంటే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ట్రై చేయొచ్చు, పోలీస్ స్టేషన్ నుంచి ఆ నంబర్ ఇవ్వచ్చు, ఓకేనా. మీరు ఇంకోటి అడగండి, మీ ఎవరి నంబర్ ఇచ్చో నా నంబర్కి తీసుకోండి. మీరు మీకు అంత ఇబ్బంది అనుకుంటే మీరు నిజంగా నేను నంబర్ ఇచ్చినప్పుడు మీరు పోయి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి. నేను వచ్చి మాట్లాడితే వీళ్ళ నంబర్ ఇవ్వలేదు పైసా అని చెప్తారు. పిఎస్ నెంబర్ ఎక్కడ మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ మీ నెంబర్ అయితే నేను ఇవ్వలేదు. మీరు ఎక్కడ వెళ్ళినా ప్రాబ్లం లేదని చెప్తున్నా, మీ అవసరం ఉంటే మీరు వెళ్ళండి, ఏముంది నాకు. డైరెక్ట్ ఎస్ఐ కాదు, మీరు లైన్లో మీరు అక్కడ వెళ్ళి నా కాల్ కలిపి నేను మాట్లాడతా. నా వర్తల్లో నా ఆధార్ రిజిస్టర్ నెంబర్ చెప్తా, నా బ్యాంకింగ్లో రిజిస్టర్ నెంబర్ చెప్తా. వాడు చెప్తారు కదా నాకు ఎన్ని లోన్స్ ఉన్నాయి డిఫాల్ట్. మీరు ఎంతసేపు వాడు ఏమంటున్నా కాదండి, దొంగ ఆయన దొంగ, పైసలు అడగకుండా పారిపోయిందైనా 4 నెలల నుంచి కడతలేడు, మీకు కాల్ వస్తుంది, మీ పైసలు అన్నీ ఎగిరిపోతాయి, ఆయన ఆధార్ కార్డు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిండు, ఇంకా మీకు అంటుంది. ఐడి కార్డు పెట్టమంటే ఏమంటుందంటే, మా ఐడి కార్డు నీకెందుకు, మీ బ్యాంక్ అకౌంట్ పెట్టమంటే మీరు పెడతారా అది అని అంటారు. మా బ్యాంక్ అకౌంట్ పెట్టాము, నీ ఐడి కార్డు పెడితే నీ ఐడి కార్డు ఏమన్నా తింటున్నామా అంటే తింటూరో ఏదో అని మళ్ళీ కట్ చేసి ఫోను. అదే అండి, ఇప్పుడు సింపుల్ లాజిక్. మీరు అట్లా కాల్ చేసినప్పుడు ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఒక ఐడిఎఫ్సి బ్యాంక్ అని చెప్పాగానే బ్యాంకుని వెరిఫై చేయాలి. మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ కదా, నువ్వు బ్యాంక్ అని కాల్ చేస్తున్నావు కదా, నీ ఐడి కార్డు ఉంటుంది కదా పెట్టానని చెప్పాలి. అట్లా వెరిఫై చేసుకొని వాడు చెప్పిన మాటలు కట్ చేస్తున్నాను. నువ్వు పెట్టమన్నప్పుడు కూడా కట్ చేసి, నువ్వు పెట్టమన్నప్పుడు మరి వాడు దొంగ అన్నట్టే కదా. హలో సార్, ఫోన్ చేయమంటారు కదా, చెప్పండి సార్. ఎప్పుడు మీరు పేమెంట్ చేస్తారు సార్? ఇది టైం పడుతుంది నాకు. ఎంత టైం కావాలి సార్? ఓ 2 months టైం పడుతుంది. 2 months ఇవ్వరు సార్, మీకు ఎంత ఇస్తారు మరి? టైమే ఇవ్వరు అసలు. మీరు కట్టక ఎన్ని నెలలు అవుతుందో మీకు తెలుసు కదా. మరి తెలుసు, కానీ మీరు నిన్న రిఫరెన్స్ నెంబర్ కాల్ చేశారు చూడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మీరు వెళ్ళి వాళ్ళకి అడిగారు కదా. నిన్న మీరు రిఫరెన్స్ నంబర్లు ఇవ్వకుండా వాళ్ళకి కాల్ చేశారు కదా, వాళ్ళే నాకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు బ్యాంక్ లో అన్ని అప్పులు ఉన్నాయి కదా, ఎట్లా నమ్మి ఇవ్వాలని చెప్తారు వాళ్ళు. మీరే పెట్టారు ఇక్కడ రిఫరెన్స్ నెంబర్. రిఫరెన్స్ నెంబర్ నేను ముఖం తెలియదు నాకు. మరి ఎప్పుడు పేమెంట్ చేస్తారు సార్? ఇది 2 months పడుతుంది. నువ్వు రిఫరెన్స్ నెంబర్ లో కాల్ చేయకపోతే బాగుంటుండే, నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేయకపోతే పేమెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ నువ్వు రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసినావు కదా, మీరు కాల్ లిఫ్ట్ చేయకుంటే మేము రిఫరెన్స్ నెంబర్ లో కాల్ చేసినాం కదా. పెద్ద మిస్టేక్ చేసినాం సార్. అట్లా తప్పు చేసి మళ్ళీ పేమెంట్ అడగడం తప్పు కదా. తప్పు చేసి పేమెంట్ అడగడం తప్పు కదా. రిఫరెన్స్ నెంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేయడం అది ఫస్ట్ పెద్ద తప్పు. సార్ ఇడా రిఫరెన్స్ నెంబర్ ఉంటేనే ఆగలేవా? కదా, మాకు మేము చేసేదే ఆ పని కదా.
చిల్లర పనే మళ్ళీ చిల్లర గిల్లర అని మాట్లాడకండి సార్. నేను అరే, మంచిగా సార్ అని నేను మాట్లాడుతున్నా. ఏమంటున్నా, నేను సార్ అంటే చిల్లర పని చేస్తున్నారు సార్ మీరు. నేను ఏంటి సార్ చిల్లర పని ఏముంది ఇలా? చిల్లర పని ఏముంది చెప్పు చెప్పాను. చెప్పండి. యాజ్ పర్ చెప్పండి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము రిఫరెన్స్ నంబర్ ఇచ్చిన వాళ్ళకి నువ్వు కాల్ చేయాలి. వాళ్ళకి చేయకుండా సార్, ఎవరికి ఇగో, ఎవరితో చేస్తున్నావు సార్, నాకే తెలియదాడు వానికి సార్, ఇస్తూ కాను. చెప్పేదేనండి. ఇగో నేను చిల్లర పని చేసిన, ఇప్పుడు మా మేడానికి ఇస్తా, ఆమెతో మాట్లాడుకోండి. ఆమె ఎంత టైం ఇస్తుందో అంత టైం తీసుకోండి, అప్పుడు కట్టుకోండి. ఓకేనా? ఇవ్వండి. హలో 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 సార్ చెప్పండి. ఏజెన్సీయా? ఏజెన్సీ కాదు సార్. ఆన్ రోలా? అవును సార్. ఏం పొజిషన్ బ్యాంక్ లో? ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్. అవును సార్. ఎగ్జిక్యూటివ్ గారు వినండి, మీ ఏజెంట్ నిన్న వచ్చి పెద్ద మిస్టేక్ చేసిన లైఫ్ లో. ఓకే. నేను రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి ఇక్కడ కాల్ చేసి నా లోన్ గురించి మాట్లాడుతున్నాడట. ఓకే. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి మరి. తప్పే సార్, ఆయన కొత్తగా వచ్చారు. సో రిపోర్టింగ్ కొత్తగా వస్తే అట్లా చేస్తారా మేడం? కొత్తగా వచ్చిన వాడికి మీరు ట్రేసింగ్ టూల్స్ ఇచ్చారా మీరు అట్లా? సారీ సార్, బై మిస్టేక్ అయిపోయింది. సో బై మిస్టేక్ మేడం? రిపీట్ అవ్వదు సార్. ఇంకా రిపీట్ అవ్వదు చెప్తున్నాను. రిపీట్ కాదు మేడం, నా రిప్యుటేషన్ మీద రిపీట్ అయితే ఏమది కాకపోతే ఏమో చెప్పండి. అవును సార్, ఇప్పుడు మీది కూడా మీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది కదా సార్. ఇప్పుడు లోన్ కట్టట్లేదు కదా, 8 months అయిపోతుంది. మీది మిస్టేక్ ఉంది, మాది మిస్టేక్ ఉంది. సో ఇద్దరిది తప్పు అయిపోయింది. సో మీరు కట్టేసుకుంటే క్లోజ్ అయిపోతుంది కదా. రాజకొద్దామంటారా? ప్రాబ్లం ఎందుకు చెప్పండి సార్. మీ ఏజెంట్ నేను రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేసి ఏమని చెప్పాడంటే నా యొక్క రిప్యుటేషన్ డ్యామేజ్ చేసిండు, నా లోన్ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పిండు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే నేను ఎవరికైతే డబ్బులు అడుగుదాం అనుకున్నాను మీ వాడు ఒకరికి ఇద్దరు కాల్ చేయలేడు, వరుస పెట్టి కొట్టిండు లైన్ లో నంబర్. ఓకే సార్, తప్పు వాళ్ళదే, తప్పు మీది ఉంది, మాది ఉంది కదా. అదే ఒకటి మేడం వినండి, ఇప్పుడు నేను లోన్ కట్టలేదు మేడం. మీరు లోన్ కట్టకపోతే చేయాల్సిన ప్రాసెస్ ఏముంటుంది? డ్యూ ప్రాసెస్ అదేనా? వరుస పెట్టి కొట్టడా ఊర్లో అందరు కాలు కొట్టడం? లేదు సార్, అది ప్రాసెస్ ఏం కాదు. ఈయన తెలియక అట్లా చేసేసారు. ఇప్పుడు ఎందుకంటే మీది 8 months పెండింగ్ లో ఉంది కదా. సో దాని వలన అట్లా రిపోర్టింగ్ కాల్స్ అనేవి ఫార్వర్డ్ అయ్యాయి అంతే. ఏం లేదు సార్. నేను ఏమంటున్నా, అతనికి నంబర్స్ ఎవరు ఇచ్చారు చెప్పండి? అడే గూగుల్ వేసినట్టు చెప్పే డైలాగ్ ఏమో చెప్పన్నా. అట్లా కాదు మేడం, ఆయన ఏం చెప్తున్నా అంటే నేను మీ నంబర్లు నేను గూగుల్ వేసిన, మీ గూగుల్ వేస్తే మీ తమ్ముడు నంబర్ వచ్చింది, తమ్ముడు నంబర్ వస్తే మళ్ళీ ఆ నంబర్ వేసిన. ఆయనకు తెలీదు అది మా సైడ్ నుంచి పోయిన కాల్స్ కాదు. సో రిపోర్టింగ్ టీమ్ అంటే ఒకటి ఉంటది ఏజెన్సీ నుంచి. సో అవి వాళ్ళు రిపోర్టింగ్ సిస్టమ్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఏం యాక్షన్ 6-7 months నుంచి నేను యాక్షన్ ఏం తీసుకోలేను సార్. ఆయనకు వార్నింగ్ ఆల్రెడీ, ఇది సెకండ్ టైం ఆయన చేయడం అట్లా. సో ఈసారి ఏమైనా తీసేస్తాము. నాకు మెయిల్ డ్రాప్ చేయండి మేడం. అంటే అపాలజీ మెయిల్ రావాలి నాకు. మెయిల్ ఎందుకు సార్? మెయిల్ ఎందుకంటే మేడం ఇప్పుడు మీరు పేమెంట్ మీరు క్లియర్ చేసుకుని అప్పుడు అడగండి సార్. ఒకటి మేడం, ఎందుకంటే మీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉండకూడదు కదా. ఇప్పుడు నేను ఆయన అడిగితే ఏమంటాడు? అవును మేడం 8-9 months నుంచి లోన్ కట్టట్లేదు, అది ఆయన తప్పు కదా అని అంటారు. సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటున్నా పనిష్మెంట్ ఇవ్వడానికి సరే. అందుకనే సార్ నేను అడిగేది. అదే చెప్తున్నా కదా, మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు ఫోన్ కొట్టేస్తే ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి? మీరైతే లోన్ కట్టరు అంతేనా? టర్మినేషన్ లెటర్ పంపండి నాకు. అట్లెట్లా పంపుతాం సార్? ఆయన తీసేస్తాం అంతే. మేము పైన మేనేజర్స్ నాకేం తెలుసు మేడం, మీరు పనిష్మెంట్ ఇచ్చిరని నాకే తెలుసు. సరే నా నెంబర్ చెప్తాను, ఆయన తీసేస్తామా? నా నెంబర్ చెప్తాను, నాకు మెయిల్ డ్రాప్ చేయండి. మెయిల్ డ్రాప్ ఎట్లా ఇస్తాం సార్? మెయిల్ డ్రాప్ మా మేనేజర్ వాళ్ళు తీసేసుకుంటాడు సార్. ఆయన రీసెంట్ గా రీసెంట్ గా ఆయన జాయిన్ అయ్యి 1 week అవుతుంది అంటే ఆయనకి 1 week అయితే 1 week జాయిన్ అయిన మీరు ట్రేసింగ్ టూల్స్ ఇచ్చిరా? అవును సార్. మరి ఇప్పుడు మీరు 8 months 1 week జాయిన్ అయిపోతే ట్రేసింగ్ టూల్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేశారు అతనికి. అతను ఏమంటాడు, నీ నంబర్ గూగుల్ కొడితే వీళ్ళ నంబర్ వచ్చినాయి వాళ్ళకి చేసిన చెప్తున్నాడు. ఏవైతే ఉన్నాయో 8 months కానీ పేమెంట్ చేయకపోతే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏముందో చేయాలి కదా. సార్ మీరు కట్టారా అంతేనా? నాకు అతని పర్సన్ మీ యాక్షన్ కావాలి. లేదు సార్, ఆయన మేము చేసేస్తాము, మీరు కట్టుకునేది మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు ఆయన వెళ్ళినా కూడా వేరే వాళ్ళకైనా ఇట్లనే పోతది. చెప్పేది అర్థం చేసుకోండి సార్. మన సైడ్ సార్ మన సైడ్ నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మన సైడ్ ప్రాబ్లం క్రియేట్ చేసుకొని అప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. అగ్రిమెంట్ లో ఒకటి రాసుకున్నాం, గాల్లో మాటలు కాదు మేడం. అనట్లేదు సార్. డ్యూ ప్రాసెస్ చేయాలి. డ్యూ ప్రాసెస్ పక్కన పెట్టి మరి 8 months నుంచి ఏం చేస్తున్నారు? కొన్ని 6 months నుంచి అంటే ప్రాబ్లం లో ఉండి. సరే సార్, మీరైతే ఇప్పుడు కట్టారు కదా, కడితే అన్నట్టుగానే నాకు కాల్ చేయండి. నేను ఎట్లా ఒకటి సెటిల్మెంట్ సార్ వాళ్ళతో మాట్లాడి తక్కువలో క్లోజ్ చేస్తాము. లేదు మేడం, నేను నాకు అపాలజీ లెటర్
టర్మినేషన్ అపాలజీ లెటర్ అవన్నీ ఏం లేదు. మీరు ఏజెంట్స్ కి ఏం యాక్షన్ మీరు తీసుకున్నారు? కడితే కట్టిన దాకా నేను రూపాయి పేమెంట్ కట్టా. మీరు కడితే ఆయన దగ్గర అపాలజీ చెప్పించి మరి అపాలజీ కాదు మేడం, నాకు యాక్చువల్ గా ఏజెన్సీ పైన మీరు థర్డ్ పార్టీ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు కాల్ చేయలేదు సార్. మరి అదే కదా ఏజెన్సీ వాళ్ళు చేశారు. వాళ్ళు చెన్నైలో వాళ్ళు ఏం చెప్పమంటున్నారు? చెన్నైలో ఉంటారు సార్. మరి చెప్పి కాల్ తెచ్చుకోండి. మరి మాకెందుకు వేస్తున్నారు? అయితే మంచిగా మాట్లాడుతుంటే మీకు అర్థం కావట్లేదు మేడం. నేను ఎందుకు కాల్ చేస్తే మీరు చేశారు కదా కాలు. సరే మేము రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి మళ్ళీ పెట్టుకుంటాము. మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, మాకు కాల్ చేయకండి. అయితే నేనేం చేయలే, కాల్ మీరు చేశారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, థర్డ్ పార్టీకి కాల్ చేసినట్టు మీరు ఫస్ట్ ఆడియోలో వినొచ్చు. థర్డ్ పార్టీకి కాల్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే అతను కొత్తగా జాయిన్ అయ్యాడు, 1 వీక్ అవుతుంది. సో అతను చెన్నై టీము రిపోర్టింగ్ టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు కాలు. మేము యాక్షన్ తీసుకోలేము, బట్ మేము వార్నింగ్ ఇస్తాం అతనికి. బట్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మీకు మెయిల్ పెట్టాం అని చెప్తుంది మేడం. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ల యొక్క ప్రైవసీని బ్రీచ్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి రికవర్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.